నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు నీ మా మందిరపు నిధిలోనికి తీసుకురండి, ఇది చేసి మీరు నన్ను శోధిస్తే అని ఉంటుంది ప్రార్థన. వాక్యమైన తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినంలో నీ యొక్క కృపను బట్టి 2025 సంవత్సరము ఇదిగో తండ్రి దేవా, మార్చి నెలలో మొదటి ఆదివారంలో ఇలాగూ నీ పాద సన్నిధి యందు కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ దినమై ఉండగా నీ స్వరము మాకు వినిపింపజేయమని దేవా, అబ్రహాముకు వినిపింపజేసావు కదా, అటు విశ్వాసములకు మేము బిడ్డలమే కదా. మా తండ్రి అయిన అబ్రహాంతో మాట్లాడిన దేవా, మా ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనులు దేవదాసయ్య గారితో మాట్లాడిన ప్రభువా, మాతో కూడా మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మని యొక్క నూరంతో సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. మరణాత అందరికీ మరణాత. మరి ఈ వాక్యం మనందరికీ కూడా చాలా చాలా పరిచయం ఉన్నటువంటి వాక్యం కాబట్టి మిమ్మల్ని నేను చిన్న చిన్న ప్రశ్నలు మీకు తెలిసినయే అడుగుతూ ఉంటాను. మీరు చెప్తుంటే త్వరగా ముందుకు సాగిపోదాం. బైబిల్లో మొట్టమొదటిగా ఇచ్చింది ఎవరు? హేబేలు, కయీను. అవునా? దేవుడు కదా. నేను మనుషులు ఇచ్చింది అన్నానా? మానవులకి ఎవరికైనా సరే మొట్టమొదటిగా ఇచ్చేది ఎవరు? దేవుడే. సో మొట్టమొదటిగా ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవునికి మొట్టమొదటిగా కానుక ఇచ్చింది ఎవరు? అబ్రహామా? కయీను, హేబేలు ఇచ్చారు. రైట్. వాళ్ళలో ఎవరిది నచ్చింది? ఎవరిది నచ్చలా? రైట్, మీకు తెలుసు. రైట్. ఇప్పుడు మూడో ప్రశ్న, బైబిల్లో మొట్టమొదటిగా దశమ భాగము కట్టింది ఎవరు? ఎవరు కట్టారు అంటున్నాను. ఆ ప్రశ్న జాగ్రత్తగా వినాలా అమ్మా? అబ్రహాము గారు. రైట్. ఎవరికి కట్టారు? మెల్కీసెదెకు కట్టారు. అమ్మా, ఆది అంతము లేనివాడు, తల్లిదండ్రి లేనివాడటువంటి వాడని చెప్పబడినటువంటి నిరంతర యాజకత్వానికి సాదృశ్యమైనటువంటి మెల్కీసెదెక్కి కట్టడం అనేది జరిగింది. ఈ బైబిల్లో కొన్ని సంఘటనలు మనందరికీ తెలుసు. కానుకల మాసం అంతా మీరు విని ఉన్నారు కొన్ని విషయాలు. రైట్. ఇవన్నీ మంచి మంచి విషయాలు. అయితే ఆరాధనలో ఎన్ని దీవెనలు ఉంటాయి? రైట్. నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. రైట్. కానుక వేయటంలో ఎన్ని దీవెనలు ఉంటాయి? ఏమేంటిది? నేను కానుక తీయటంలో 7 దీవెనలు విన్నానండి చిన్నప్పటి నుంచి. కానీ ఆ 7 ఏంటో ఎప్పుడు నేను వినలేదు. మరి భక్తులైన వారు చెప్పుంటారు కానీ మరి నేను ఎప్పుడు వినలా. సో ఆలోచిస్తుండగా దేవుని కృపను బట్టి ఏమండి కొన్ని మాటలు దేవుడు అందించారు. మీ అందరికీ తెలుసు, ఒక అధ్యాయానికి లేక కొన్ని వచనాలకి దశమ భాగముల అధ్యాయము లేక భాగము అని ఒక పేరు ఉంది. ఏంటిది? మీ అందరికీ తెలుసు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంకి ఆ యొక్క పేరు ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి పూర్తిగా నేను మళ్ళీ జ్ఞాపకం చేయట్లా. ఇంకా రకరకాల చోట్ల వాటి గురించి రకరకాలుగా వివరించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భాగం అంతయు కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ భాగంలోనే ఉంటుంది. చెప్పా కదా, దశమ భాగం గురించి పూర్తిగా చెప్పబడింది ఈ భాగంలోనే. మిగతా చోట్ల ఎక్కడన్నా సరే వాటి గురించి ఉదాహరణలు అలా కొంచెం చెప్పబడింది, కానీ పూర్తిగా అతి స్పష్టంగా చెప్పబడింది ఈ భాగంలోనే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. కాబట్టి ఈ భాగంలోనే ఈ యొక్క 7 ఆశీర్వాదాలు మనం చూడగలం, ఉంటాయి మనం గమనిస్తే. కాబట్టి వాటిని గురించి కొద్దిగా మనం వింటూ ముందుకు సాగుదాం అమ్మా. సో ఈరోజు మన యొక్క ధ్యానం ఏంటంటే అమ్మా, కానుకలోని 7 ఆశీర్వాదాలు లేక 7 దీవెనలు లేక దశమ భాగంలోని 7 దీవెనలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ప్లే చేయండి అన్న. ఫస్ట్ స్క్రీన్ మీరు మలాకీ 3:10లో చూసారా? అక్కడ ఏముంది? ద్వారాలు తెరవబడి, 7 ద్వారాలు ఉంటాయి తెరవబడి పరలోకం నుంచి ఆశీర్వాదం కుమ్మరిస్తున్నట్టుగా ఉంది. మీకు తెలుసు మలాకీ గ్రంథం, మీకు ఎవరికైనా నోటికి వచ్చా చూడకుండా? మలాకీ గ్రంథంలో 3:10 వచ్చా చూడకుండా? చెప్పండి ఎవరైనా, గట్టిగా చెప్పండి. వస్తే పూర్తిగా వస్తే 3:10 అడుగుతున్నా. 3వ అధ్యాయం అంతా అడగట్లేదు కదా. 3:10 ఎవరికైనా వచ్చా?
రాకుండా మరి దశంభాగాలు కట్టేవాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసేసి వదిలేస్తున్నారా? ప్రార్థన దేంతో చేయాలంట? ఆత్మతోను. సత్యం అంటే ఏంటి? వాక్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. సో వాక్యం ఉండాలా. నువ్వు చేసే ప్రార్థన ఏముండాలి? వాక్యం ఉండాలి. నీకు రిఫరెన్స్ రాకపోవచ్చు, కానీ ఏం రావాలి? వాక్యం రావాలి. సో వాక్యం ఏంటి అంటే 3:10. అమ్మా మరి మనందరికీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను, అలవాటు చేసుకోండి. ఆ వాక్యం మన నోటికి ఖచ్చితంగా రావాలి. ఈ 7 దీవెనలు కూడా ఈ యొక్క 3, 8 నుంచి 10 ఇలా ఉంటాయి, 18 వరకు ఉంటాయి. రైట్. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అమ్మా నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా. సో ఇందాక మీరు చూసిన బొమ్మ కూడా ఆకాశంలో నుంచి వాక్యంలు విప్పి, అంటే తలుపులు విప్పి దీవెనలు కుమ్మరిస్తున్నారు. మరి ఈ యొక్క మాట మనందరికీ కూడా కొంచెం చాలా బాగా తెలిసినటువంటి మాటే, కానీ నోటికి వచ్చినా రాకపోయినా. సో ఈ యొక్క వాక్యము అనుగుణంగా ఉన్నటువంటి దీవెనలు ఏంటి అనేది గమనిద్దాం. అమ్మా ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో అది 2వ భాగం. ఏ భాగం? ఈ వాక్యానికి 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నేను మీకు చెప్పలేదు, మిగతా చోట చెప్పాను. ఎందుకంటే కిందటి నెల వచ్చినప్పుడు వేరే కార్యక్రమాల్లో వేరే వాక్యం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ వాక్యం చెప్తున్నాను. 2 వాక్యాలు అంటే ఈరోజు కుదరదు, సుమారు 2:30 గంటలు పట్టుద్ది. కాబట్టి ఒక వాక్యాన్ని చెప్తున్నా, 2వ భాగాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మొదటి భాగాన్ని నేను మీకు చెప్పట్లా. రైట్. మన అందరం కూడా సంపాదించుకుంటాం, రకరకాలుగా దాచుకుంటాం. అలాగే దేవుడు ఏమన్నాడంటే భూలోకపు సంపదనే కాదు, ఏ సంపదని సంపాదించు. భూలోక సంపద అంటే మనందరికీ తెలుసు, కష్టపడతాం, అదో ఇదో పనో చేసి మోసమో దగానో కూడా చేసి ఏం చేస్తాం? సంపాదిస్తాం. రైట్. మరి పరలోకపు ధననిధిని సంపాదించడం ఎలాగా? అదవుతుందన్నమాట. భూలోక ధననిధిని సంపాదించడం అంటే మనకు తెలుసు. పరలోక ధననిధిని ఎలా సంపాదిస్తావు అనేది మనం తెలుసుకోవాలి. ఏమండి, నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంది. ఏముంది? సో నేను బ్యాంక్కి వెళ్ళాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాను, విత్డ్రాల్ ఫామ్ రాశాను, నా పేరు నా అకౌంట్ అన్నీ రాసి ఇచ్చాను. ఓ 10,000 రాశా. ఇస్తాడా? నాకు బిఓబి అకౌంట్లో ఉండి ఎస్బీఐలోకి వెళ్ళి విత్డ్రాల్ రాస్తే ఇచ్చేస్తాడా? నాకు తెలియదు. అది ఇస్తాడా? ఇవ్వడా? వీళ్ళకి పోపుల డబ్బాలో తప్ప బ్యాంకులో దాచుకోవడం తెలియదేమో. ఏమండి చెప్పండి సార్, ఇస్తాడా? ఎవడో. నేను ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? బ్యాంక్ ఆఫ్ బరోడాకే వెళ్ళాలి. నా అకౌంట్ ఎక్కడ ఉంటే ఆ బ్యాంకే వెళ్ళాలి. అవునా? రైట్, మంచిది. ఇప్పుడు నా బ్యాంకులో నా బిఓబిలోనే 1,00,000 రూపాయలు ఉన్నాయి. నేను వెళ్ళి ఒక 10,000 విత్డ్రా చేశా. ఇస్తాడా? అదే బ్యాంకులో. నా బ్యాంకులో 5 రూపాయలే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? మినిమం బ్యాలెన్స్ 3,000 ఎంత ఉంది కదా, 3,000 ఉంది. నేను వెళ్ళి 1,00,000 రూపాయలు విత్డ్రాల్ ఫామ్ చేసి నా బ్యాంకే రోజు నమస్తే సార్ అని చెప్పుకుంటూ ఉంటా. సో ఇప్పుడు వెళ్ళి నా బ్యాంకే కదా, నాకు ఆల్రెడీ అక్కడ ఏముంది? అకౌంట్ ఉంది కదా. సో నేనేం చేశాను? 1,00,000 రూపాయలు విత్డ్రా ఫామ్ రాసి ఇచ్చా. ఇస్తాడా? నా బ్యాంకే, నా అకౌంటే, కానీ ఏం లేదు. సో నువ్వు ఎక్కడి నుంచి అయితే తీయాలనుకుంటున్నావో అక్కడ నీకేముండాలా? అకౌంట్ ఉండాలి. 1. 2, అక్కడికి వెళ్ళి నువ్వు అడిగితేనే విత్డ్రా చేస్తాడు. 3, ఎంత నీ అకౌంట్లో ఉంటే అంతకు తగినట్టుగానే ఇస్తాడు. నీ అకౌంట్లో 1000 ఎట్టుకుని నాకు 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వమంటే అది నిజమే కదా. అలాగే పరలోకపు అకౌంట్లో నుంచి నీకు డబ్బులు రావాలంటే ముందు ఏం చేయాలి? పరలోకపు అకౌంట్లో ఏం చేయాలి? దాచుకోవాలి. నువ్వు ఎంత దాచుకుంటే అంత. ఈరోజు కొత్తగా క్రెడిట్ అని వచ్చింది. అంటే బ్యాంక్ కూడా నీకు అప్పిస్తూ ఉంటారు కొంత, ఏ షూరిటీ లేకుండా అప్పటికప్పుడు కావాలని. దేవుడు అది కూడా ఇస్తాడేమో, కానీ ఎక్కడా?
నువ్వు ఎక్కడ దాచుకుంటే భూలోకంలో బ్యాంకులో దాచుకుంటే భూలోక బ్యాంకులో ఇస్తారన్నావు. మరి పరలోకంలో దాచుకుంటేనే పరలోకం నుండి వస్తుంది, అంతే కదా. సో పరలోకంలో ఎలా దాచుకుంటావు అనేది ప్రశ్న. భూలోకం దాచుకుంటు గురించి మనకు తెలుసు, అది మొదటి భాగం అండి, అది చెప్పలేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా ఊరికి. ఇప్పుడు పరలోకంలో నువ్వు ఎలా దాచుకుంటావు అనే దానికి బైబిల్లో స్పష్టమైనటువంటి ఒక విధానం చూపించారు. 2-3 రకాలు ఉన్నాయి దాచుకోవటం. ఏమండి, మీ అకౌంట్లో పంపించాలంటే క్యాష్గా పంపించవచ్చు, చెక్ పంపించవచ్చు, ట్రాన్స్ఫర్ చేసి పంపించవచ్చు ఆన్లైన్లో. అలాగే మెయిన్ ఏంటంటే క్యాష్ డిపాజిట్ ఎలాగో అలాగా దేవుడు ఒక విధానాన్ని చూపించాడు. ఎక్కడ దాచుకోవటాకండి ఇది? పరలోకంలో దాచుకోవటానికి. మీ ఇందాక చెప్పారు ఎక్కడ దాచుకుంటే అక్కడే. సో పరలోకంలో దాచుకుంటే పరలోకం నుండి ఇస్తా అన్నారు, అవునా? పరలోకం నుండి ఇస్తాను ఎక్కడ ఉంది? మలాకి 3:10 ఏంటమ్మా ఉంది కదా, ఆకాశపు వాకిళ్ళు విప్పి బ్యాంకు తన డోర్ తెరిచి ఇచ్చినట్లుగా నేను మీకు ఇస్తాను అన్నాడు. రైట్, అది పరలోకపు నుండి దేవుడిచ్చే దాన్ని. సో పరలోక బ్యాంకు నుంచి ఇవ్వాలంటే నువ్వు ముందేం చేసి ఉండాలి? పరలోక బ్యాంక్కి ఆల్రెడీ నువ్వు డిపాజిట్ చేసి ఉండాలి. పరలోక బ్యాంకులో నీకేముండాలా? అకౌంట్ ఉండాలా. అకౌంట్ లేకుండా ఇవ్వు అంటే ఏం చేయడంటే దేవుడు ఇవ్వడు. సో పరలోక బ్యాంక్ ఎలా ఓపెన్ చేయగలవంటే నువ్వు దశంభాగం ఎప్పుడైతే కడతం ప్రారంభిస్తావో అప్పుడు నీ పేరు మీద ఏమవుద్దంట? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుద్దంట. ఇది బ్యాంక్ కాదు, పరలోకపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుద్ది. సరే, నేను ఓపెన్ చేశాను. ఆంధ్ర బ్యాంక్ తెలుసా మీకు? ఆంధ్ర బ్యాంక్లో ఓపెన్ చేశాను, మినిమం డిపాజిట్ 1000 అన్నాడు. నేను మా ఇంటికి దగ్గరగా ఉందని BOB తీసుకున్న తర్వాత ఆంధ్ర బ్యాంక్ వెళ్ళటం మానేశాను. ఆ అకౌంట్ ఏమైపోయింది? మొత్తం 1 సంవత్సరానికి మెసేజ్ పెట్టాడు, సార్ మీరు విత్డ్రానో ఏదో చేయకపోతే క్లోజ్ అవుద్ది అన్నాడు. పట్టించుకోవాలా, మొత్తానికి క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నా ఆధార్ అన్నీ అప్లై చేసినా సరే రావడం కష్టంగా ఉంది. ప్రియ విశ్వాసి, అంటే ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పరలోకంలో చాలదు, నువ్వేం చేస్తూ ఉండాలా? ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండాలి. సో నువ్వు అలా ఎప్పుడైతే పరలోకపు సంబంధమైన విషయాల్లో చేస్తావో అప్పుడు పరలోకపు వాక్యాన్ని విప్పి దేవుడు ఏం చేస్తాడంట? దేవుని కుమ్మరిస్తాడు. అందుకని మలాకి 3:10 చూడండి, ఒక్కసారి మళ్ళీ చూడండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది డిపాజిట్. దేవుడు ఏం చేస్తాడంట? ఇది మీరు చేసి నన్ను శోధిస్తే పట్టజాంత విస్తారమైన దీవెన. సో దేవుడు పరలోకం నుండి కుమ్మరిస్తాను అంటున్నాడు. రైట్, కుమ్మరిస్తారు. కుమ్మరించడానికి ముందు నువ్వేం చేయాలంటే డిపాజిట్ చేయాలి. ఎలా డిపాజిట్ చేస్తావు అంటే అక్కడ ఉంది, నీ దశంభాగం తీసుకొచ్చి మందిరపు నిధిలో వెయ్యండి. ఇది చేస్తే అంటే డిపాజిట్ నువ్వు చేసి ఉంటేనే నీకు వస్తుంది అంటున్నారు. రైట్, ఫస్ట్ దీవెన ఏమిటి అంటే 7 దీవెనలు అని చెప్పాను కదా. దశంభాగం కట్టే వారికి, కట్టనోళ్ళకి అయితే అసలు ప్రాబ్లమే లేదు, సంబంధమే లేదు. ఏమండి, కట్టేవారికి మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆకాశపు వాక్యండ్లు విప్పి పట్టజాంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తా. ఫస్ట్ దీవెన ఏంటండి? ఆకాశపు వాక్యండ్లు విప్పి పట్టజాంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా. ఎవరికి కావాలి అని అంటే అందరం చేతులు ఎత్తుతాం, అవునా? అందరికీ కావాలి విత్డ్రా. కానీ విత్డ్రా కావాలంటే ముందు డిపాజిట్ ఉందా లేదా? డిపాజిట్ ఉంటే ఫస్ట్ దీవెన ఏమిటి అంటే నీకు ఆకాశ వాక్యంలో విప్పి పట్టజంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారంట. రైట్, ఇక్కడ వేసిన తర్వాత ఇంకో పని చెయ్యాలంటున్నారు. ఏమిటి అంటే మీరు నన్ను శోధిస్తే ఏంటండి? మీరు చెప్పాలి. ఇప్పుడు శోధనకి అంటే పరీక్షకి దేవుడు అంట ఎప్పుడు ఏ మనిషిని కూడా శోధించడంట. మరి ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. దేవుడు మనిషిని చేసేది ఏంటిది? పరిశోధన అంటే ఇంగ్లీష్లో టెస్ట్, ఎగ్జామ్. ఉదాహరణ, అబ్రహాము గారితో అన్నాడు దేవుడు, నీ కుమారుడు, ఏకైక కుమారుడు నాకు ఇచ్చేయి. ఇదేంటిది? పరీక్ష, టెస్ట్, పరిశోధన అంటారు. అది దేవుడు చేసేది ఏంటంటే పరిశోధన. మరి సాతాను గారు చేసేది ఏంటి? శోధన. శోధన అంటే ఏంటి? దేవదాసు గారు చక్కగా రాశారు. ఏంటంటే చేయకూడనటువంటి పనిని చేసేటట్టుగా ప్రోత్సహించటమే శోధన. ఉదాహరణగా
నేను ఎవరిని తిట్టకూడదు అనుకున్నా. ఒకళ్ళు వచ్చి మాటికి అదే అన్నారు. కాసేపు ఓర్చుకుందాం పోవగంట. తర్వాత ఏం చేస్తాను ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నా చేత నన్ను శోధించారు. ఏం చేశారు? సో నేను చేయకూడదు అనుకున్న దాన్ని కూడా నా చేత చేయించటం ఏమంటారంటే శోధించటం. ఏంటంటారు? దేవుడు ఏమంటున్నా అంటే ఇక్కడ నన్ను శోధించు అంటున్నారండి. దేవుడు శోధించమన్న ఏకైక స్థలం ఇదే. మీకు తెలుసా, గృహప్రవేశ ఆరాధనలో ఒక మాట చదువుతాం. దాంట్లో దేవుడు ఏమంటారంటే మీరు నన్ను శోధించొద్దు అంటాడు. దేవుడు ఏమంటాడు? మీరు నన్ను శోధించొద్దు. అరణ్యంలో మీ పితరులు నన్ను శోధించారు. ఏం శోధించారు చెప్తారు మీరు? అరణ్యంలో అంటే ఇజ్రాయెల్ జనాంగం దేవుని ఏం చేశారంట? శోధించడం అంటే ఏం చేశారు? ఎలా శోధించారు? విసిగించారు. ఎలా విసిగించారు? ఎలా విసిగించారు ఇజ్రాయెల్ జనాంగం దేవుణ్ణి? ఏమని? దేవుడేమో మన్నా ఇచ్చాడు. నాకు మన్నా వద్దు, నాకు చికెన్ కావాలి, నాకు మటన్ కావాలి, నాకు బిర్యానీ కావాలి, నాకు చేప కావాలి, నాకు ఫిష్ కావాలి, నాకు రొయ్యి కావాలి. దేవుడు నీకు ఒక బిల్డింగ్ ఇచ్చాడు. నాకు 10 బిల్డింగ్లు ఇస్తావా, 20 బిల్డింగ్లు ఇస్తావా, 30 బిల్డింగ్లు ఇస్తావా? దేవుడు నీకు 10,000 ఇచ్చాడు. నాకు 6,00,000 కూడా ఇస్తావా, 10,000 కూడా ఇస్తావా అని చెప్పి దేవుని ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నారు. దేవుడు అన్నారు, నువ్వు నన్ను శోధించొద్దు, శోధిస్తే అరణ్యంలో నువ్వు రాలిపోతావు అన్నారు. రైట్. మరి మనలో శోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి రకరకాల విషయాల్లో శోధిస్తాం. ఏమండి? ఒక మాట ఉంది, ఇంటిలోని పోరు ఎలా వస్తుంది? ఇంట్లో పోరు ఎవరు శోధిస్తారండి ఇంట్లో? కరెక్ట్. ఎవరు బాధితులు వాళ్ళు. ఏమండి? శోధించడం. కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు శోధిస్తారు. కష్టపడి భర్త బయట నుంచి వస్తాడు, ఇంట్లో రిలాక్స్ అవుదాం అని. ఇంట్లో కొంతమందికి ఏముంటుంది? భార్య శోధన. ఏమండి? కొంతమంది భార్యల్ని బయట నుంచి వచ్చిన భర్తలో శోధిస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి శోధన. శోధిస్తే ఏమనిపిస్తుందండి? ఎలా పోతుంది, చచ్చిపోతే శోధన తట్టుకోవడం అంటే అనుకుంటారు. అవునా? పడేవాళ్ళకి తెలుస్తారు, పడిన వాళ్ళకి తెలియదండి. పడకపోతే మా ఆయన బంగారం అనుకుంటారు. ఇలా శోధిస్తేనే కదా. దేవుడు శోధించొద్దు అన్నాడండి. దేవుని శోధించొద్దు అన్నాడు, ఇతరులని శోధించొద్దు అన్నాడు. కానీ ఆ శోధించే పని ఎవరిది అంటే సాతాను గాడిది. ఎవరిదండి? సాతాను గాడిది. ఆఖరి చిన్న పిల్లలు కూడా ఈ చేయదు అంటే వాడికి కూడా ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు కోపం వచ్చేస్తుంది. వాడు శోధనకు లోనవుతున్నాడు. దేవుడు నన్ను శోధించమన్నటువంటి ఏకైక స్థలం ఏంటో తెలుసా? దశంభాగం కట్టి శోధించమంటున్నాడు. అంటే బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసావు, నీకు ఆకాశం వాకిళ్ళు విప్పి నీకు కావాలి డబ్బులు రాలా. అప్పుడు ఏమంటావు? బ్యాంక్కి వెళ్ళి, ఏంటి సార్ నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయిగా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు రావట్లేదు, ఏంటి పొరపాటు, సొంతకం మ్యాచ్ అవ్వలేదా, ఏం మ్యాచ్ అవ్వలేదు అని అడుగుతారు కదా. దేవుడు అంటున్నారు, అలా అడుగు, మాటికి నన్ను శోధించు, అప్పుడు నేనేం చేస్తా? మనం అడుగుతున్నామా, వేసామా, వదిలేసి ఇటు మంచిదే. వేసిన తర్వాత దేవుడు ఏం చేయమంటున్నారు? శోధించమంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే దేవుడు మాటికి నన్ను అడిగి శోధించమంటున్నారండి. ఎంతమంది శోధిస్తున్నాం? ఎందుకంటే ఈ 7 దీవెనలు మనం తెలుసుకుని, దేవా నేను నీ విషయంలో నమ్మకంగా ఉన్నాగా, దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి దేవుడు చెప్పినట్టుగా దశంభాగం కట్టడం, నమ్మకంగా ఉన్నావు కదా, నాకు ఈ దీవెనివ్వు అని చెప్పి నువ్వు అడగాలంటే నీకేం తెలియాలి? ముందు 7 దీవెనలు తెలియాలి. ఏ దీవెన తెలియనప్పుడు వేసేసి సైలెంట్ కూర్చుంటాం. ఏమంటే నీకు విత్డ్రా చేయడం తెలియదు, డిపాజిటే చేస్తున్నావు, ప్రయోజనం ఉందా? అలా మురుగుద్ది తప్ప నీకు ఏ అవసరానికి ఏ ఉపయోగం ఉండదు కదా. ఏమంటే కాబట్టి నీకు డిపాజిటే చేయటమే కాదు, దాని నుంచి ఏం చేయడం రావాలి? విత్డ్రా చేసుకోవడం కూడా నీకు రావాలా. దేవునికి ఇవ్వడమే కాదు, దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి తీసుకోవడం కూడా నీకు రావాలి. అందుకనే దేవదాసయ్య గారు అన్నారట, మీకు ఇవ్వడం చేత కాదు. చాలా చిన్న విషయం, కానీ దాంట్లో ఎంతో మర్మాన్ని దాచించారు. నీకు వేస్తున్నావు మంచిదే,
వేసిన తర్వాత తీసుకోవడం కూడా దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకోవడం, అడగటానికి 7 విషయాలు దేవుడు ఇచ్చాడు. ఎన్ని విషయాలు? మొట్టమొదటి విషయం ఏంటంటే ఆకాశపు వాకెన్లు విప్పి పట్టజాంత విస్తారమైన దీవెన. రైట్. ఏమండి, కరగ్రహంలో మనం రీసెంట్గా మందిరం కోసం ఒక స్థలం తీసుకున్నాం, ఒక 6 లక్షలు పెట్టి. బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేస్తుంటే, సార్ 500 నోట్లు ఇవ్వండి అన్న. ఏ నోట్లు? 6 లక్షలకి ఎన్ని వస్తాయండి కట్ల? బా, వీళ్ళే స్పీడ్ అండి. 12 కట్టలు వచ్చినాయండి. చక్కగా చిన్న సంచులు పెట్టుకుని వెళ్ళిపోయాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయాను, అలాగే ఇచ్చేసాను, అయిపోయింది. సార్ నేను 500 కట్టలు ఇమ్మన్నా కానీ ఆయన 10 రూపాయలు కట్టలు ఇచ్చాడు. ఎన్ని అవుతాయి? బ్యాగ్ ఏం చాలదు, మూట ఎత్తుకురావాలి కదా. చచ్చామే, దెబ్బకి అయిపోయింది కదా. నువ్వు ఎంత అడిగితే అంత మించినట్లుగా నీ యొక్క సంచి నిండిపోయింది అంతగా అని నా గిన్నె నిండి అన్నంతగా దేవుడు ఇస్తాడంట. అలా ఇవ్వాలంటే ముందు మనం ఏం చేసి ఉండాలా? డిపాజిట్ చేసి ఉండాలి. 2, దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. చాలామంది అడగరండి. ఒక రకం ఏంటంటే అసలు డిపాజిటే చేయరు. ఇంకో రకం ఏంటంటే డిపాజిట్ చేస్తారు కానీ దేవుణ్ణి అడగరు. 3వ రకం ఏంటంటే డిపాజిట్ చేస్తారు, దేవుని దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే వీళ్ళకి ఇవ్వడం వచ్చును, దేవుని దగ్గర నుంచి తీసుకోవడం కూడా వచ్చును. మరి మనం ఏ వరుసలో ఉన్నామో చూసుకోవాలి. నేను కరెక్ట్గా 15 రోజుల క్రితం ఒక ఆయన్ని కలిశానండి. ఏమనుకోమాగండి, కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. కలిస్తే ఆయన కొన్ని విషయాలు నాకు చెప్తున్నాడండి. చెబుతూ, అయ్యా పలానా చోట ఒక 50 లక్షలతో స్థలం తీసుకున్నాను సార్. మంచిది సార్. పలానా చోట ఇంకొక అమౌంట్లు వదిలేయండి, మీకు మళ్ళా కళ్ళు కొడతాయి. పలానా అమౌంట్తో ఓ చోట ఇంత తీసుకున్నాను సార్. రైట్. ఇంకో చోట ఇలా తీసుకున్నాను సార్. ఓకే, రైట్, సూపర్ అనుకుంటున్నా లోపల. అనుకుంటే మరి ఆయన ఏమనుకున్నారో ఒక చిన్న మాట చెప్పారు. అయ్యా నేను ఒక రోజులో 50 రూపాయలు డబ్బులు లేక బాధపడ్డా. ఎంత? 50 రూపాయలు డబ్బులు లేవు నాకు. 50 రూపాయలు డబ్బులు లేక, అయ్యా నాకు పని ఇస్తారా, పని చేసుకుంటా, నా పెళ్ళాన్ని నా బిడ్డని పోషించుకోవడానికి డబ్బులు లేవంటే, పోరా దుబ్బేరా, నీకెవడ ఇస్తారా పని అని తిట్టారంట. అలా తిరుగుతూ ఏడ్చుకుంటూ మందిరంలోకి వెళ్ళి, అప్పుడు మందిరం కూడా దేవుడు కూడా తెలియదు అంటాడు, మందిరంలో ఊరికి అలా ప్రార్థన చేసుకున్నారంటాడు. ఆ రోజు దేవుని మీద విశ్వాసం కలిగింది. చిన్న బండి దొరికిందంట, కెరోసిన్ బండి అండి. ఇక్కడ అమ్మితే 50 రూపాయలు లేక 100 రూపాయలు, 50 రూపాయలు. పల్లెటూర్ల కింద అమ్మితే 200 రూపాయలు. ఎక్కడి నుంచి మీకు పూర్వ బండి చూసారు లేదు, రిక్షా బండిలో ఉండి వెనకాల పెద్ద ట్యాంక్ ఉంటుంది, అందులో కెరోసిన్. అది ఇక్కడి నుంచి పొద్దున్నే తిండి తిప్పలు లేవు, బండి వేసుకుని పల్లెటూళ్ళకి తిరుగుతూ అక్కడ అమ్ముకుంటూ. ఏమండి, తింటాకి ఇవ్వడం పెడతాడు ఆ ఊర్లో. ఇప్పుడైతే ఎటు చూసినా బండ్లే, పునుగు బండ్లు, బజ్జీ బండ్లు. అప్పుడే ఉండేవి కాదు. కొనుక్కుంటే ఎక్కడ డబ్బు తగ్గిపోతాయి అని రొట్టె ముక్కలు కొనుక్కొని తింటూ, నీళ్లు తాగుతూ రోజంతా అలా గడిపి ఎప్పుడో రాత్రి ఇంటికి చేరి పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే చాలా అనుకున్నటువంటి రోజులు. ఆయన ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఆయన ఈరోజు దేవుడు ఏం ఇచ్చాడండి, అక్కడ రాయబడి ఉంది కదా, పట్టజాంత విస్తారంగా ఆయన చెప్పి నాకు అనిపించింది. 50 రూపాయలు కూడా లేకుండా బాధపడినటువంటి ఆయనకి ఈరోజు దేవుడు ఏమో మేబీ ఎందుకులేండి అమౌంట్లు మళ్ళా ఒక 50 కోట్లు ఇచ్చారేమో అనిపించింది. ఎందుకంటే అన్ని సమయాల్లో ఆయన దేవుని యందు ఎలా ఉన్నాడు. మనకి 50 కోట్లు కాదు, 50,000 రాగానే మందిరం ఏంటి, దేవుడు ఎవడో, ఇంకా చెప్పండి పాస్టర్ గారు ఎవడో అని చెప్తాం మేము. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండి నన్ను శోధించు, పట్టజాల విస్తారమైన దీవెన. నాకు మొన్న అంటే ఒక 1 ఇయర్, వితిన్ 1 ఇయర్లో ఒక ఆవిడని కలిశాను. ఆవిడ కూడా చెప్తుంది, ఇంట్లో బిడ్డను పోషించడానికి లేదు, ఏమీ లేదు. దేవుడు కనబడి చెప్పాడంట, అమ్మ ఆ సేవకురాలు అంటే మనమ్మ గారు యాజకురాలికి రోజు ఇంత పాలు ఇవ్వు అని చెప్పాడంట. ఎంత నిజంగా జరిగినటువంటి సంగతి. ఇక్కడ ఉన్నారా లేదా తెలియదు కానీ వాళ్ళ రిలేటివ్స్ అయితే ఉన్నారు.
ఇంత పాలు కొని ఒక ఆవిడకి చెప్పారు. ఇంత మా ఇంటికే సంతానం ఎక్కువ, పాలు సరిపోవు, ఇంకెవరికి ఇమ్మంటున్నారు? అప్పుడు ఇక్కడ చిన్న పాక అన్నమాట. ఇమ్మంటున్నారు ఏంటా అని. సర్లే అని చెప్పి ఇవ్వటం మొదలెట్టిన తర్వాత ఈ రోజు వాళ్ళ ఆస్తికి తక్కువేమీ లేదు. అప్పుడు మనం చెప్తున్నారు, సుమారు ఒక 3-4 నెలల ఉద్యోగం కలిసి చెప్తున్నారు. దేవుడు అలా దీవించుకుంటూ వచ్చాడయ్యా మమ్మల్ని. మా నాన్నగారు ఉన్న ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసి ఇంత స్థాయిలో నిలబెట్టడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మేము చేయలేదు. మనం ఎలా ఉన్నాం? ఫస్ట్ దీవెన మనకి రావాలంటే దేవుడు ఇవ్వటానికి శక్తిమంతుడండి దేవుడు. అంతెందుకు నేనే ఉన్నా ఇంటర్మీడియట్లో మా తాతకి, మా నాన్నకి ఆదాయం లేదు, సేవ ఉంది కానీ ఆదాయం లేకపోతే నన్ను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 5,000 అండి ఫీజు. ఎంత? 5,000 ఆ రోజుల్లో. ఆ 5,000 చదివించడానికి ఇవ్వటానికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు. మా తాతయ్య అన్నాడు, ఒరే నేను చదివించలేనురా, నువ్వే చదివించుకోరా అన్నాడు మా నాన్న నా వల్ల కాదురా చేతులు ఎత్తేసారు. నేను నాది ఇంటర్మీడియట్ ఆగిపోయేదాన్ని. ఎలాగైనా సరే నేను అనుకున్నప్పుడు ఎవరినైనా అడుక్కునైనా ఫీజు కట్టేసి ఇంటర్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఈరోజు డబ్బులు వెచ్చించి లక్షలు పోసి ఒరే పిల్లలారా చదవండిరా బాబు అంటే పొట్టకొస్తే అన్నట్టు ఉంది. ఆ రోజు చదివి ఆపేస్తా అంటే నేను అప్పుడు క్లాస్లో టాపర్ని, క్లాస్ ఫస్ట్ని. మా ఫ్రెండ్స్ని అడిగితే ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ అంటే క్లాస్లో వాళ్ళని అడిగితే ఇస్తారు. నేను ఒకసారి అలాగే నుంచుని ఈరోజు మన టీచర్స్ డే ఫంక్షన్ సెప్టెంబర్ 5th అనమాట, చేద్దాం డబ్బులు వేసేవాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్లో అండి నా చేతిలో 10,000 రూపాయలు వచ్చేయండి. ఎంత? ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు, అందరూ తీసుకుని నా చేతి పెట్టారు, ఇచ్చారు. సో నేను నా ఫీజు కోసం నేను అడిగితే 5,000 ఇవ్వలేరా? అందరూ ఇచ్చిన అయిపోద్దిలే, అలాగనే చదివేద్దాంలే, కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ చదివేద్దాంలే, వాళ్ళు ఏం పని చెప్తే చెప్పేసి చేసేసి చదివేద్దాంలే అనుకున్నానండి. దేవుడు ఏ అవసరం లేకుండానే దేవుడు నాకు చదివించారు. ఇప్పుడు ఈరోజు ఇలా నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని నమ్మకంగా వాళ్ళు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తాడు. ఎలాగా? పట్టజాలనంత విస్తారమైన దేవుడితో కుమ్మరిస్తాను. ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంట్లో సామాన్లు పట్టట్లా, ఇంకేం చేయాలో అర్థం కావట్లా. కారు ఉంది, పట్టదు, ఎక్కడ ఏం చేయాలో ఇంటి ముందు ఎట్టాం ఎండలో. బళ్ళు ఉన్నాయి, పెడతాకి ప్లేస్ లేదు, వరుసగా బయట పడేస్తున్నాం. ఏమండి? పట్టట్లా. దేవుడు పట్టనంతగా ఇస్తా అంటున్నాడు. ఆ దీవెన, అట్టి దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఫస్ట్ దీవెన. ఏ దీవెన అమ్మ? కావాలా మీద ఎవరికైనా? వద్దా? ఉన్నది చాలా. తర్వాత స్లైడ్ చూపించు. దాని ముందు బొమ్మ ఉంటుంది కదా. మరి మీరు చూస్తే ఆకాశం నుంచి పట్టదంత విస్తారమైనటువంటి దీవెన దేవుడు చెప్తూ ఉంటారు. ఎహెజ్కేలు గ్రంథంలో అంటారు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని, అంటే ఆకాశం నుండి దీవెనల వర్షం కురిపిస్తానని చెప్పి. తర్వాత రెండోది మలాకి 3:11. రెండో దీవెన ఏంటో తెలుసా? నీ పంటలను తినివేసే పురుగుల్ని దేవుడు. రైట్, సరే. పంటలను తినివేసే పురుగులు, పూర్వం అన్ని పంటలే, ఈరోజైతే పంటలు తక్కువ, వ్యాపారాలు ఉద్యోగాలు ఎక్కువ. అప్పుడైతే పురుగులు తినేసేవంట. మరి ఇప్పుడు ఏం తింటున్నాయి? చూడు నెక్స్ట్ లైన్. నెక్స్ట్ స్లైడ్ చూడమ్మా. పంటను తినేసేవి ఒక రకం పురుగు కాదు, రకరకాల పురుగులు ఉన్నాయి. చూడండి, ఇంకా దారుణమైన పిక్చర్స్ ఉన్నాయండి. చూస్తే నాకే కనిపించింది, ఎందుకురా బాబు అని పెట్టలేదు అవి, లేకపోతే మరీ దారుణంగా ఉన్నాయి. పచ్చగా ఉన్నటువంటి వాటిని తినేసేసేటువంటి పురుగులు. అలాగే నీ ఆదాయం బాగుండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, కానీ ఏమవుద్ది? చిల్లు సంచిలో వేసినట్లుగా నీ ఆదాయం అంతా పోతూ ఉంటుంది, పురుగులు తినేస్తూ ఉంటాయి. పురుగులు అంటే ఏమంటే మా ఇంట్లో చెద పురుగులు లేవండి తింటాకు అనుకుంటారేమో. పురుగులు అంటే ఆ రోజు పంటకి పురుగులు, ఈరోజు మనుషులే పురుగులండి.
స్నేహితులుగా ఉండే శత్రువులే పురుగులు. నువ్వు చేసే ఒక చిన్న తప్పే పురుగు. అర్థమవుతుందా? ఇటువంటి పురుగులు చాలా ఉంటాయండి. ఏమండి, ఆడవాళ్ళు డబ్బులన్నీ ఎక్కడ దాస్తారు? బ్యాంకులో కాదు. ఒక అమ్మ అనుకుందంటే ఇలాగే పాపం భర్తలకు తెలియకుండా ఆడవాళ్ళు పోపుల డబ్బాలు దాస్తూ ఉంటారు. పాపం పని చేసి ఏమండి రోజుకు 1000 రూపాయలు వస్తే 500 ఏమో వాళ్ళ ఆయనకి ఇచ్చి 500 ఏమో దాస్తాను. పాపం దాచి దాచి పోపుల డబ్బాలో దాచి నూరు ఆగదుగా. ఆ అక్క ఒకరోజు అన్నంట పక్కింటి అక్కాయి, అక్కాయ్ 1,00,000 రూపాయలు దాచాను అక్కాయ్, ఏం చేయమంటావు అని అడిగింది. ఏం సలహా ఇస్తుందండి? అవునా, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం అక్క చెల్లి నాకు డబ్బుల కోసం చూస్తున్నా, ఒక్కొక్కడు 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతున్నాడు, నీకు 3 రూపాయలు ఇస్తాను చెల్లి ఇస్తావా అన్న. మేడం లెక్కలు వేసేసింది. బ్యాంకులో వేసుకుంటే ₹10 వడ్డీ అంటే లక్షకి 500. బయటికి ఇచ్చాము వీడికి ఇచ్చాము 3 రూపాయలు అంటే 3000. ఇంట్లో సామాన్లన్నీ తెచ్చేయచ్చు, మా ఆయన అడిగితే కూడా కొంత ఇచ్చేయచ్చు, మొత్తం రాసేయచ్చు అనుకుని అక్కాయ్ 5 రూపాయలు అయితే ఇస్తాను అక్కాయ్ అన్నాను. సర్లే అన్న. మొత్తానికి 5 రూపాయలు అంటే మళ్ళీ లెక్కలు చేసింది. బాబ్బా సగం పోయినా సగం దాసేయచ్చు 2500 అనుకుందండి. ఇచ్చేసింది. మొదటి నెల టింగ్ అని మోగింది ఫోన్. ఏంటంటే డబ్బులు వచ్చేసింది. ఎంత సంబరమే. దేవుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం, దేవుడు గొప్ప మేలు చేశాడండి. ఎంతో గొప్ప మేలు, అబ్బబ్బా గొప్ప మేలు చేశాడండి. 2వ నెల నుంచి పంపించలేదు. అక్కాయ అంటే పంపిస్తాను, కొంచెం కష్టంగా పంపించేస్తా. తర్వాత 3వ నెల 4వ నెలతో కాళ్ళు ఎరకొడతా వచ్చామండి. అదేంటండి నువ్వు ఎక్కడిచ్చావు, నాకు ఇచ్చినట్టు రుజువు ఉందా? నిజంగా జరిగిందండి సంఘటన. వచ్చి కష్టపడి దాచుకున్న డబ్బులు. అమ్మా మీ ఆయన కొంచెం బలంగా ఉంటారు, మీ ఆయన చెప్పు అంటే మా ఆయనకి చెప్పమాకండి గారు, మా ఆయనకి అసలు తెలియదు ప్లీజ్. తెలీదా? తెలియకుండా ₹1,00,000 ఎలా దాచావు? నేనే ధైర్యపోతున్నా. దాచి గారు దాచి దానికి ఇచ్చాను, అదేమో జహిందని చెప్పింది. తినేసి పురుగు. కొన్నిసార్లు మంచితనానికి పోయి, కొన్నిసార్లు డబ్బు ఆశకు పోయి, కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు, రకరకాల. ఇదే వాక్యం ఉలిపాలలో చెప్పానండి. ఒక కుర్రోడు వచ్చి అంత అయిపోయిన తర్వాత నిలబడి, అన్నయ్య ఒకసారి ఇంటికి వస్తావా? సరే బాబు, ఆదివారం ఎక్కడ కుదురుద్ది అంటే, అన్నయ్య పైన చిన్న శంకుస్థాపన చేసేది పోతా కానీ అలా వచ్చేది పోనయ్య అన్న. సర్లే అని చెప్పి దారే కదా ఒకసారి ఆగి ప్రార్థన చేసేది పోతా అన్నాడు. సరే అని పైకి ఎక్కిన అన్నయ్య చేతిలో ₹1,00,000 ఉన్నాయి అన్నయ్య, మొన్నే ఒకడు వచ్చి 3 రూపాయలకి అడిగాడు అన్నయ్య, ఇచ్చేద్దామని రెడీ అయిపోయాను అన్నయ్య, ఈరోజే వాక్యం చెప్పావు కదా నా కోసమే చెప్పినట్టుంది, తూచి కింద చూస్తే ఆడప్పుడే వచ్చాడు. ఎవరో డబ్బులు తీసుకోవడానికి. ఈయన పైన నన్ను కూర్చోబెట్టి నేనే చెప్పి క్యాన్సిల్ చేయించావు అనుకుంటాడేమో అన్న. లేదన్నయ్య పైన పిల్లలు వేసేస్తాను, ఏదో చిన్న షెడ్ వేసుకుంటాను, నాకు ఇవన్నీ వదిలే అన్నయ్య దానికి ఇవ్వటం అని చెప్పి ఆపేసుకున్నాడు. పురుగులు ఉన్నాయండి తినేసేవి, దేవుడు తప్పిస్తాడు. తీసుకున్నవాడు చెడ్డోడని కాదండి, పరిస్థితులు తలకిందులైతే ఎంత మంచివాళ్ళు కూడా ఏం చేయలేరు, ఇవ్వలేరు. ఇప్పుడు వ్యాపారం సాగితేనో ఉంటేనో ఇచ్చేస్తారు. వ్యాపారం మంచివాళ్ళు కూడా వ్యాపారం సాగకపోతే, డబ్బులు రాకపోతే ఏం చేస్తాడు మంచివాడైనా? ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు? అదవుతుందా మీకు? ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వలేడు. కొంతమంది వచ్చినా ఇవ్వరు, అది ఇంకా దారుణం. కొంతమంది మంచివాళ్ళే కానీ ఇవ్వలేరు, ఎందుకంటే పరిస్థితి, వ్యాపారాలన్నీ ఎప్పుడు కరెక్ట్గా సాగవుగా, తలకిందులు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా కొన్ని లక్షలు వెంటనే ఖర్చు పెట్టాల్సి వస్తాయి. అప్పుడు డబ్బులు ఎవరో తీసుకొచ్చి ఇవ్వలేరు. ఇలా పరిస్థితులు. అప్పుడు నువ్వేం చేయగలవు? నీ పంటలు ఏం చేస్తున్నారు? తినేస్తాను. దేవుడు అంటున్నాడు, అటువంటి తినివేసేటువంటి ఈ పురుగులను నేను చూడండి, చదవండి ఒకసారి. గద్దిస్తాను. నాశనం చేస్తాన్నారా? గద్దిస్తాన్నారా? గద్దిస్తాను. అవి మీ భూమి పంటను
నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను అంటే బాగా తుఫాను వచ్చిందనుకోండి, చెట్టుకున్న చాలా పళ్ళు రాలిపోతాయి. ఏ వర్షం రాదు, ఏ గాలి రాదు, కానీ చూడండి చాలామంది వచ్చి అయ్యా మొలగ చెట్టు పూతంతా వచ్చింది కానీ పువ్వు అంతా అయిపోయింది. చాలామంది చెప్తూ ఉంటారు తెలుసా. ఇక్కడ ద్రాక్షారసం తీసుకెళ్ళి విశ్వాసంతో దాన్ని చల్లుతారు. చల్లిన తర్వాత ఏమైంది, చెట్టు ఇరిగిపోయి అంత కాయలు వచ్చినాయండి అని చెప్పి మన మొదటి శుక్రవారం భోజనానికి నేను ములక్కాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? దేవుడు ఆశీర్వదించారు. అంటే అకాలంగా రాలిపోయేటువంటి కాయలను ఆయన రాలకుండా చేస్తారంట. లేకపోతే సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, వీళ్ళు దశభాగం కట్టరు హాస్పిటల్లో. ఇందాక చెప్పాను చూడండి, ఎవరికో వాళ్ళకో వీళ్ళకో ఇంకోటి ఏదో ఇస్తారు. ఒకవేళ ఇంకొంతమంది కడతారు కానీ మనస్ఫూర్తిగా కట్టరు, ఇబ్బందికరంగా తప్పదు కదా అన్నట్టు. నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడు ఈ 7 దీవెనలు నాకు ఇస్తాడు అని తలంచి నువ్వు వేసుకోవాలి. లేకపోతే ఏదో పురుగు వచ్చి ఏదో రూపంలో వచ్చి ఏం చేస్తుంది, తినేస్తుంది. అదొకటి. మనం ఎంతో కరెక్ట్గా ఉంటేనే తినేస్తాయి, కరెక్ట్గా లేకపోతే దేవుడు అనుమతిస్తాడు తినేయండి రా అని చెప్పి తినేస్తాయి. కాబట్టి రెండో దీవెన ఏంటంటే, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉన్నదని సైన్యములకు అధిపతి యెహోవా. ఇది కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే ప్రభువా రాబడి రావటం గొప్పేం కాదు, అది పురుగుల పాలు కాకుండా ఉండాలి. అది ఇప్పుడు తండ్రి కష్టపడి సంపాదిస్తాడు, కొడుకు వెళ్ళి డ్రర్ తాగేశాడు, ఏమైంది, మొత్తం రాలిపోయింది. కొడుకు కష్టపడి సంపాదిస్తున్నాడు, లేకపోతే నువ్వే కష్టపడి సంపాదిస్తున్నావు, డ్రర్ అని తాగేస్తున్నావు, ఏమైపోతుంది? ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు. మనకు శారదాపేటలో ఒక ఆవిడ తగిలింది, అవునే ఇలాగే అకాయ అని చెప్పి ఈవిడ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఇందులో కక్కుర్తి ఏంటో తెలుసా, పక్క ఆవిడ దగ్గర 2 రూపాయలకి తీసుకొచ్చి ఈవిడ 3 రూపాయలకి ఇచ్చింది. ఎంతో తెలుసా, 3.5 లక్షలు అయింది. పల్లెటూరు శారదాపేటలో అంత ఇవ్వటం అంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా బాబు ఏంది అంటే 3.5 లక్షలు అంటండి. తీసుకున్నవాడు అప్పు ఇచ్చినవాడు అని మామూలుడు అనుకుంటున్నారా, భయంకరుడు అనమాట. ఏం చేశాడు తెలుసా, ఈవిడ దగ్గర నుంచి 30 లక్షలు పొలాన్ని కొట్టేశాడు. తీసుకున్నవాడు ఇవ్వట్లా, 2 రూపాయలు కూడా ఇవ్వట్లా. ఈవిడేమో ఈవిడ ఎక్కడి నుంచి అయితే తెచ్చిందో ఆవిడ భయంకరుడు, ఒప్పుకోవాలా. ఆఖరికి నేను పొలం అమ్మేసి నీకు ఇస్తాన్నా సరే, టైం అయిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు నీ పొలం నాకు రాసిమని చెప్పి పొలం లాగేసుకున్నాడు. పొలం ఖరీదు ఎంతో తెలుసా, 30 లక్షలు. 3.5 లక్షలకి చేతిలో చెయ్యేస్తారు ఇంకొంతమంది. ఈ మహానుభావులు అంటారు కొంతమంది, అంటే పూలు కాదు వీళ్ళకి ప్రేమ ఎక్కువ. కిల్లాని రమణ గారి భార్య గారు ఉన్నారా, మీరు రాలేదా? ఉన్నారమ్మా. రమణ గారు లాంటి వాడు ఉంటారు, వాళ్ళ ఆయన లాంటి వాడు. పక్కోడు ఫ్రెండ్ని చూడగానే సోదైపోతారు. ఆడు కష్టం రా అంటే చాలు ముందు ఈ నిలబడతాడు. నిజంగా కష్టం ఉంటే నీ వంతు సహాయం ఎంత చేయగలిగితే చెయ్యి. పక్కోడి దగ్గర 10 లక్షలు అప్పిప్పించి ఈయన భయానా సొంతకం ఎవరో ఆడు జంపు 10 లక్షలు ఎవరు కట్టాలా? మా చేశాడా మహానుభావుడు? చేశారా? మంచి వ్యక్తే, చెడ్డ ఆయనేం కాదండి, కానీ చిన్న మిస్టేక్, ఎప్పటికీ తేరుకోలేని పరిస్థితి, పురుగు తినేస్తుంది. అదవుతున్నా మీకు వాస్తవాలు చూపిస్తున్నానమ్మా. నేనేమి మిమ్మల్ని మాయలోకి చూపించాలి, మాయలోకి తొయ్యాలని చెప్పట్లేదు. ఈ వాస్తవాలు. నువ్వు జాగ్రత్త పడు. మంచి ఆయనే కంచన బలహీనత, మీరు మంచివారే, ఇవి కనుక కలిగి ఉన్నారా ఇబ్బంది పాలవుతారు. నేను ఇబ్బంది పాలయ్యానులేండి, దేవుడు కృపను బట్టి దేవుడు లేవనెత్తుతాడు. మంచోడు కాబట్టి ఏదో రీతిగా దేవుడు తీసుకొస్తూ ఉంటారు. రైట్. కాబట్టి జాగ్రత్త సుమ. పంటను తిరిగి తినివేసేటువంటి పురుగులను ఆయన ఏం చేస్తారంట, గద్దిస్తారంట. నువ్వు అలా నీ ఆదాయం పురుగులు పాలు చేసుకుంటున్నావా? ఆలోచన చేసుకో. మూడో దీవెన. ఫస్ట్ దీవెన ఏంటమ్మా, ఆకాశపు వాకిండ్లు విప్పి
ఎంత దీవెన వచ్చినా కింద పెద్ద కంతెట్టామనుకో సంచికి ఏమవుద్ది? పురుగులు తినేస్తున్నాయి, ఏమవుద్ది? ఎంత పెద్ద పంట అయినా వెళ్ళిపోవాలి. సో ఈ 2 దీవెనలు కావాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా పంటలు తినేసే నష్టాలు ఉన్నాయి బోర్డు, వాటి నుంచి నన్ను కాపాడు, లేవనెత్తవి లేకుండా చేయి ప్రభువా అని చెప్పి. ఏమండి? మూడోది ఆనందకరమైన, మూడో దీవెన చూడండి, మలాకి 3:12. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అని అందురని సైన్యములకు అధిపతి యెహోవా. ఆనందకరమైన దేశం అంటే ఒకటి పరలోకం. దేవుడు ఏమి ఇస్తారంట? పరలోకాన్ని ఇస్తారంట. పరలోకం అనేది ఆనందం, భూలోకంలో దేవుడు ఆనందం కూడా ఏంటి ఇస్తారు. భూలోకంలో కూడా ఆనందం ఇస్తారు. నువ్వు అడగలగే సరిగ్గా. ఒకటి భూలోకపు ఆనందాన్ని ఇస్తారు, 2 పరలోక ఆనందకరమైన దేశంలో నిన్ను నివసింపజేస్తారు. నిన్ను అందరూ ఏమంటారంట? కుటుంబంలో ఆనందం ఉండదు. ఉండేది ఇద్దరైనా సరే, ఒకవేళ భార్య భర్త ఉన్నారనుకో, ఇద్దరికి మధ్య ఏముండదు? సమాధానం, ఆనందం ఉండదు. ఒకరికొకరే నవ్వుకోరు, తిట్లు గొడవలు, కుదిరితే రోకల బండలు, లేకపోతే సాంబారు గరిట్లు, ఇంతే. ఇద్దరి మధ్య ఏముండదు? తిన్నావా, టిఫిన్ చేసావా, పెట్టమంటావా, తినేడ్చావా? వద్లేండి, అన్న మాట్లాడుతుంది, వద్లేండి, మామూలు చెప్తున్నా. ఎందుకండి ఇప్పుడు మావిడిని నేను అడుగుతానా లేదని మీకు చాలామంది డౌట్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. చెప్తుంది మీకు ఫస్ట్ వచ్చింది నా మీద అంటే ఈయన ఇప్పుడు చూసిన మొహం పెట్టుకుని ఉంటాడు, పిల్లంతా ఎలా ఉంటున్నాడు అనుకున్నాడు. అంటే బాగానే ఉంటాం అండి దేవుని కృపను బట్టి. మరి లవ్ మ్యారేజ్ కాకపోయినా మ్యారేజ్లో లవ్ ఉంది. రైట్. ప్రియవిశ్వాసి, ఆనందకరమైన దేశం అంటే ఆనందాన్ని నీ ఇంట్లో ఇస్తాడు దేవుడు. ఆదివారం ఆరాధన నువ్వు ఏకీభిస్తే అంటే దేవుడు కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడంట. నువ్వు ఏకీభించు, హృదయపూర్వకంగా ఏకీభించు, మందిరంలో కూర్చో, వాక్యం విను, వాక్యం గ్రహించు, ఇంక నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఆనందం ఉండదు. ఎప్పుడు చూసినా కీచులాటలు. పిల్లలు అంటారు, ఈరోజు అంత జ్ఞానం పెరిగింది, మా అమ్మ నాన్న కూడా నా మాటే వినాలంటారు పిల్లలు. ఏంటండి? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు? వీళ్ళు నా మాట వినాలంటున్నారు. ఆఖరికి పెళ్ళి అయినా, వాళ్ళకి పిల్లలు పుట్టినా ఇప్పటికీ మా నాన్న ఉన్నారా, నాకు 2 పిల్లలు, నా పిల్లలు చూసి నాకు నాన్న ఉంటుంది, నన్ను చూసి రే అని తిడతారు. ఎవరు? మా నాన్న. ఓకే. ఎందుకని? అందరూ ఆ స్థితిలో ఉండాలి కదా. ఉండనప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఉండనప్పుడు నువ్వు అర్థం చేసుకుని వాళ్ళ మనస్థితి తగినట్టుగా నువ్వు చెప్పగలగాలి. లేకపోతే దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని దగ్గర మొరపెడతాం లేదు, ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? నువ్వు నా మాట వినవరా అని కూతురుతోనో కొడుకుతోనో, నువ్వు నా మాట వినవని వీళ్ళేమో అమ్మ నాన్నతోనో. ఇందుకు ఎవరెవరి మాట వినాలండి? ఇందుకు నాకు డౌట్ వచ్చిందండి. అమ్మ నాన్న మాట పిల్లలు వినాలా, పిల్లల మాట అమ్మ నాన్న వినాలా? ఇద్దరు కలిసి దేవుడి మాట అంటే బాగుంటుంది. ఎనరగా వీళ్ళు ఎన్నో వాళ్ళు ఎన్నరో వింటలేదా? దేవుని నీకు ఇచ్చిన సాధనం ఏంటి? మోకరించు, ప్రార్థన చేయి, స్తుతి చేయి. అబ్బే ఊరంతా తిరగమంటే, ఊరంతా కాదు, సారీ, దేశమంతా ఒక రోజు కూడా తిరిగి వచ్చేస్తాం. కుదురుగా కూర్చొని రోజుకు 1 గంట సేపు స్తుతి చేయి మందిరంలో. నీ కుటుంబంలో ఆనందం, కుటుంబం సమాధానం ఉండాలని చెయ్యు. ఊరంతా తిరుగుతావు కాబట్టి సమాధానం ఉండదు. నీ వల్ల ఇంట్లో ఉన్న సమాధానం పోద్ది, నీ వల్ల ఇంట్లో ఉన్న ప్రేమ పోద్ది, నీ వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదం పోద్దండి. వీళ్ళు అనుకుంటారు నేను భక్తి చేస్తున్నా, నేను చర్చికి వెళ్తున్నా, ఆదివారం సిలుగు తీసుకొస్తున్నా అని నువ్వు అనుకుంటావు. సిలుగు తీసుకున్నంత మాత్రాన, సిలుగు తీసుకోవడం మంచిది, కానీ అది ఇంత మాత్రాన నీలో ఉన్నటువంటి, చెప్పాను కదా ఆయన మంచి ఆయన, కానీ ఒక చిన్న బలహీనత, పక్కోడు వచ్చి అన్నయ్య అన్నాడు అనుకో, అయిపోయింది ఆగడంగా. ఎంతైనా సరే పెట్టాలి, నీ దగ్గర లేకపోయినా పెట్టాల్సిందే. ఎంత నష్టపోయాడో తెలుసా? ఏమ్మా
కిల్లాని రమణ గారు సామ్రాజ్యం గారు. నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? నిజమేనా? ఆయన బతుకున్నంతకాలం నాకు తెలియదు తెలుసా. 30 లక్షలు పెట్టాడు మహానుభావుడు. వాళ్ళెవరో ఈయన కట్టేయటం, వచ్చిందంతా ఇక్కడికి పోతుంది. పిల్లలకి సరిగ్గా పెట్టింది లేదు, ఆయన పెట్టింది లేదు, భార్యకి దాచింది లేదు, ఆయన వెళ్ళిపోయాడు మహానుభావుడు. వీళ్ళు ఎలా బతుకుతారు ఆలోచిద్దామా? వీళ్ళు ఎలా బతుకుతారు ఆలోచించాలిగా. ఎవరికి మరణం ఎప్పుడు కొంచెం ఉంది ఎవరికి తెలుసు అండి. ఇప్పటికి బాధపడుతున్నారు. 30 లక్షలు అండి. చూడండి, పురుగులు తినివేసే పంటను తినివేసే పురుగుల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నమ్మకంగా ఉన్నా దీని గురించి ప్రార్థన చేసి అడగకపోతే నువ్వు ఎలా వస్తుంది? రాదు. చాలామంది కొంతమంది వేసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రార్థన చేయరు. ఇంకా కాని కోసం ప్రార్థన చేయదు. ప్రభువా, నా ఆదాయంలో ప్రతి పైసా, నువ్వు ఏ పైసా కూడా, ఏ పురుగు కూడా, నువ్వు అంత జాగ్రత్తగా ఉంటేనే ఎక్కడో తినేస్తూ ఉంటాయి. మన పొరపాట్లు తెలియక నీకు సార్లు మనం కూడా కొన్ని చేసేస్తూ ఉంటాం. మంచికి పోయో, ఏదో ఎక్కువ ఆశించో, ఇంకా అలాగనో ఇలాగనో దేవుని దగ్గర నుంచి దర్శనం రాకముందే మనం అడుగేసేస్తూ ఉంటాం. నాశనానికి కొంచెం ఇలా తినేస్తూ ఉంటాయి. ఆనందకరమైనటువంటి దేశంలో నివసింపజేస్తా అంటే ఆనందం మన కుటుంబంలో ఉంటుంది ముందు. నేను మా అన్నయ్య ఉన్నామండి, తప్పుగా అనుకోమాకండి. నదర్ దృష్టి అంతటిని మీ కనీ దృష్టాన్ని దేవుడు కొట్టిపోయింది కాక. మా అన్నయ్య నేను ఉన్నాం, జోక్గా ఉంటామండి. అవి కార్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, జోక్గా మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి కొంతమంది ఏమనుకుంటున్నారు, వీళ్ళు విడిపోతారా బాబు అని చెప్తున్నారు అండి. ఆ మాత్రం అన్నదమ్ములు అన్న తర్వాత జోకులు వేసుకోకుండా ఎలా ఉంటారండి? అన్న ప్రబుద్ధులు మళ్ళీ ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడే ఉన్నారు. అన్నదమ్ములు అన్న తర్వాత జోకులు వేసుకోకపోతేనే ప్రేమ ఉండదు. చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నా సరే వాళ్ళకి అంతంత డౌట్లు వస్తున్నాయంటే మరి నాకేం అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలా? భుజం మీద ఎత్తుకుని తిరగాల? సరే, ఆనందకరమైన దేశంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబంలో ముందు ఆనందాన్ని విత్తుతాడండి దేవుడు. నీ కుటుంబంలో ఆనందాన్ని విత్తుతాడు. డబ్బు ఉంటే ఆనందమే రాదు. డబ్బుకు మించినటువంటి దేవుని ఆశీర్వాదం ఉంటే కుటుంబంలో ఏముంటుందో తెలుసా? ఎంత ఉన్నా సరే ఆనందం ఉంటుందండి. ఆనందాన్ని దేవుడు దీవిస్తారండి. నీ పిల్లల వల్ల నీకు ఆనందం కలుగుద్ది. తల్లిదండ్రుల వల్ల పిల్లలకి ఏం కలుగుద్ది? నీ వల్ల నీ పిల్లలకి ఆనందం కలుగుతుందా? పిల్లల వల్ల నీకు ఆనందం కలుగుతుందా? ఆలోచన చేసుకోండి. దేవుడైతే ఖచ్చితంగా ఇస్తా అంటున్నాడు. ఆనందకరమైన దేశంలో, దేశం ఆనందం అంటే నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మూడోది అండి, చూడండి, స్కాలెట్. తర్వాత నాలుగోది చూపించండి, తర్వాత బొమ్మ చూపించండి. మలాకి 3:17. నా స్వకీయ సంపాద్యము అయ్యుందురు. అమ్మా చాలమ్మా. నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఎవరైతే దశంభాగములు దేవుని మందిరంలో వేస్తారో అంట, వాళ్ళు దేవుని యొక్క స్వకీయ సంపాద్యం అవుతారంట. స్వకీయ అంటే సొంత, సంపాద్యము అంటే కష్టపడి సంపాదించాను అంటారు కొంతమంది. విన్నారా? కొన్ని మనకి 2 విధములైనటువంటి ఆస్తులు ఉంటాయి. ఒకటి పిత్రార్జితం, అంటే మన యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినటువంటి సంపాదించేది. ఉదాహరణ, కనీసం ఆడపిల్లలకి పెట్టేటప్పుడు ఏ చెవులీలో చిన్నదో పంపిస్తారు, అది అమ్మా నాన్న నుంచి వచ్చింది. మనం కష్టపడి సంపాదించుకుంది, దాన్ని ఏమంటారంటే కష్టార్జితం. నేను కష్టపడి, మీ తాతలు ఇచ్చింది ఏమీ లేదురా, నేను కష్టపడి సంపాదించాను రా అంటా ఉంటారు. ఆ కష్టపడి సంపాదించింది ఎలా కష్టపడతావు? నీ చెమటను కష్టంగా మారుస్తావు. యేసయ్య చెమటలు కాదు, తన రక్తాన్ని చిందించి నిన్ను తన సొంత జనంగా, నిన్ను తన సొంత ప్రజగా పైకి తీసుకొచ్చింది. ముగించేస్తాను. నిన్ను తన సొంత జనాంగంగా దేవుడు ఏం చేశారు? సంపాదించుకున్నాను. అందుకని
ఎవరైతే మీరు గమనించండమ్మా, ఈ మలాకి 3:10లోనే ఈ మొత్తం ఉంటుంది. ఏ మొత్తం? కడతారో వాళ్ళు దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉంటారంట. అంటే దేవుడు ఏమని ఫీల్ అవుతారంటే, నిన్ను చూసి నేను కష్టపడి నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి శిలువ మ్రాణం మీద వీటన్నిటిని అర్పించి నేను ఇతను ఏం చేశాను, సంపాదించుకున్నా. ఒక తల్లి, మీకు తెలుసా, బెన్యామీన్ని తల్లి కన్న తర్వాత ఏమనుకుంటా తెలుసా, నేను సంపాదించాను ఈ బిడ్డని అంటారు. అలాగా ఒక తల్లి బిడ్డను ఏం చేస్తుందో తెలుసా, రక్తంలో సంపాదిస్తారు. దేంట్లో? రక్తంలో. బిడ్డ బయటకు వచ్చేటప్పుడు దేంట్లో వస్తారండి? ఉమ్మనీరు రక్తంలో బయటకు వస్తారు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, శరీరం ద్వారా, ఆయన కన్నీటి ద్వారా మనం బయటకు వచ్చాం. కాబట్టి ఆయన నిన్ను నన్ను చూసేమంటారు తెలుసా, నా స్వకీయ. ఎవరైతే కడుతున్నారో వారిని దేవుడు అంటారంట, వీరు నా స్వకీయ సంపాద్యము అంటారు. ఏమంటారు? వీరు నా స్వకీయ సంపాద్యం. ఎవరిని అంటారు అంటే, ఇక్కడ చెప్పబడిన మాట, ఎవరైతే దశమభాగం కడతారో వారిని అంటారంట. అర్థమవుతుందా? సో మనందరం ఎవరమవుతాము అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి. అదేంటండి, మేము బాప్తిజం తీసుకున్న వాళ్ళం అవుతాం కదా. బాప్తిజం తీసుకున్న వాళ్ళు అవుతారు. అయిన వారు మీ యొక్క జీవితాంతం ఆ యొక్క సంపాద్యమును స్థిరపరుచుకోవాలి, నిలబెట్టుకోవాలంటే, ఉదాహరణ అనుకుందాం ఏమండి, ఒక తల్లి తన బిడ్డను కంది, రక్తంలో నీరులో కంది. నా కొడుకు నా కొడుకు అని చెప్తుంది. వీడు ఎదిగాడు, మాట అంటలా, ఇష్టం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమంటుందండి? వీడు నా కొడుకు అంటుందా? అందగా వీడు నా కొడుకు కాదు, వీడు నా కొడుకునా. మనం బాప్తిజం తీసి వేసే బిడ్డలో వేయం, కానీ కట్టకపోతే ఏమవుతామో తెలుసా, ఏదో అవుతాం అని చెప్పి దేవుడు అంటున్నాడు. అండి చక్కగా కాంటెస్ట్ అంటే ఆ భాగంలో చక్కగా ఇచ్చారు. దశమభాగం కట్టిన వారిని దేవుడు ఏమంటాడంటే, వీరు నా స్వకీయ సంపాద్యం. అంతెందుకండి, పిల్లలు మీ తల్లిదండ్రులు కష్టపడి పెంచుతారు, పెరుగుతారు. పిల్లలు సంపాదించి మొదలెట్టిన తర్వాత తల్లిదండ్రుల యొక్క అవసరాలు తీర్చకపోతే అప్పుడు ఏమనుకుంటారు తల్లిదండ్రులు? మరి మీరు అనుకుంటున్నప్పుడు దేవుడు కూడా, నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించాను, వీడు బాప్తిజం తీసుకున్నాడు కానీ నాకేం కట్టట్లేదు అని అనుకోడా అప్పుడు? సో ఎప్పుడైతే ఎవరైతే కడతారో ఆయన రక్షణ తీసుకోవటం బట్టి మనం ఆయన అవుతాం. దాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? దశమభాగం మనం కడుతున్నప్పుడు ఆ మాట మనకు వర్తిస్తుంది. ఏ మాట? మీరు నా స్వకీయ సంపాద్యం అనే మాట మన యందు చిరస్థాయిగా నిలబడిపోద్ది. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, ఈ కూడా కొంచెం విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నా. దేవుని కృప ఉంటే వచ్చే సంవత్సరం నా జ్ఞాపకం ఉంటే మిగతా చెప్పుకుందాం, లేకపోతే మరణాంత. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించుగాక. మొట్టమొదటి ఏంటమ్మా? పట్టదంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తా. రెండో దీవెన ఏంటి? పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తా. మూడో దీవెన, ఆనంద దేశంలో నీ కుటుంబంలో ఆనందం ఉంచుతా, నిన్ను బట్టి నీ దేశానికి ఆనందం ఇస్తా. 4, నీవు నా స్వకీయ సంపాద్యం అవుతావు, అంటే ఆయన సొత్తు అయి ఉంటాము. అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రభా, కనికర సంపూర్ణ ప్రభా, మా దైవజనులు అన్నారు, నీకు మారు నిన్న కొసగి లౌకికులకు లేని మోక్ష అని రాశారు. ప్రభు, లోకముకు లేనటువంటి గొప్ప మోక్ష భాగ్యము నీ కుమారుని బట్టి మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు 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 దేవా. అలాగూ తండ్రి, నీవు మా కొరకు అర్పించినటువంటి దానం ఎదుట మేము ఇచ్చేది ఏ పాటిది అని తలంచుతూ వాటిని నెరవేరుస్తూ ఈ 7 దీవెనలు, ప్రస్తుతానికి 4 విన్నాము, ఆ 7 దీవెనలు కూడా మేము అందిపుచ్చుకొని ఆశీర్వదించబడిన ధన్యులు అని అన్యజనులు అందరూ అని రాయబడిన మాట మా నెరవేర్చమని యేసు పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించుతూ చెల్లిస్తున్నాము తండ్రి. మరణాత. అందరికీ మరణాత. ప్రభు బలారాధనకు వెళ్దాం. ప్రభు అమ్మ